వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో చేస్తున్న ఓ పని ఈడీని కలవరపెడుతోంది. ఈ విషయాన్ని నేరుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకు కేజ్రీవాల్ జైల్లో ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా? ఆయన మామిడి పళ్ళు మిఠాయిలు తింటున్నారు. కేజ్రీవాల్ మామిడి పళ్ళు తింటే ఈడీకి ఎందుకు అభ్యంతరం అని అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. జైల్లో అరవింద్ కేజ్రీవాల్ అధికంగా మామిడి పండ్లు మిఠాయిలు తింటున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకు ఈడీకి ఈ విషయంలో ఎందుకు అభ్యంతరం అంటే దానికి ఓ కారణం ఉందంటోంది. ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో మామిడి పండ్లు మిఠాయిలు తిని చక్కెర స్థాయి పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ లెవెల్స్ పెంచుకొని అనారోగ్యం పేరుతో బెయిల్ పొందొచ్చన్నది కేజ్రీవాల్ కుట్రగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. అయితే ఈడీ చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ కోసం ఎంతలా ప్రయత్నించినా ఊరట దక్కలేదు. మధుమేహంతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. జైల్లో ఉన్న ఆయన చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. వాదనల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదులు సంచలన ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు మిఠాయిలు తింటున్నారన్నారు. అంతేకాదు చక్కెరతో కూడిన ఛాయ్ తాగుతున్నారని కోర్టులో వాదించారు. చక్కెర స్థాయి పెరిగితే వైద్యపరమైన కారణాలు చూపుతూ బెయిల్ పొందాలని చూస్తున్నారని ఈడీ తరపున న్యాయవాదులు వివరించారు. అయితే ఈడీ ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తిప్పికొట్టారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని అన్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ లో ప్రచారం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల ప్రచారం చేసి అత్యధిక స్థానాలు పొందాలనే వ్యూహంతో ఉన్న కేజ్రీవాల్ ను అనూహ్యంగా ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ లో మునిగిపోయారు. మొత్తం మీద ఈ ఎన్నికలను ఆప్ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఉత్కంఠగా మారింది.